నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అసలు యుద్ధం అనేది చాలా వరకు ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందంటే అటు యుఎస్ఏ, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ కు సంబంధించి ఇలాంటి యుద్ధాల వల్ల చాలా వరకు పెద్ద ఎత్తున ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ఎకనామిక్ సెక్టర్ వైపు అయితే, మరోవైపు దీనికి సంబంధించి చాలా వరకు ఎప్పుడు ఏమవుతున్న సిచ్యువేషన్స్ లో ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. ఒకవైపు బంగారం పైన అండ్ ఆల్సో సిల్వర్ పైన వాటిపైన ఎక్కువ ప్రభావం చూపిస్తే, మరోవైపు గత రీసెంట్ గా చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి ఎల్పిజి పైన చాలా వరకు పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఇండియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అయితే ఈ గ్యాస్ పైన నిలిపివేయాలి అని చెప్పేసి, అంటే గ్యాస్ ని అరుదుగా వాడుకోవాలి అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయడం అయితే జరిగింది. మరి ఒక్కసారి దానికి సంబంధించి ఇటు హోటల్స్ కావచ్చు, లేకపోతే హాస్టల్స్, పీజీలు కావచ్చు, వీటికి సంబంధించి కూడా చాలా వరకు అక్కడ ఫుడ్ కు సంబంధించి గ్యాస్ ని లిమిటెడ్ గా వాడుకోవాలి అని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభావం అయితే ఎక్కువగా చూపించేది హోటల్స్ వైపు అయితే, మరోవైపు పీజీలు ఏవైతే ఉన్నాయో, అంటే అటు చదువుకునే పిల్లలు కావచ్చు, వర్కింగ్ పీపుల్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరే దగ్గర నుంచి వచ్చి నివాసం ఉంటున్న పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ లో నెంబర్ ఆఫ్ పీపుల్ ఇక్కడ వర్క్ చేసుకుంటూ బ్రతికే వాళ్ళు ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండి ఇటు హాస్టల్స్ లో కావచ్చు, లేకపోతే వర్కింగ్ పీజీలు ఏవైతే ఉంటాయో వాటిలో ఉండి ఖచ్చితంగా వాళ్ళ పని చేసుకోవాల్సిందిగా చాలా వరకు అది ఎప్పటి నుంచో జరుగుతున్న ఫెనోమెనా అనే చెప్పొచ్చు. నాట్ ఓన్లీ వర్కింగ్ ఉమెన్, వర్కింగ్ మెన్, ఇటు ఎవరైతే చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా చాలా వరకు ప్రభావం చూపిస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఇటు హోటల్స్ విషయం పక్కన పెడితే మాత్రం ఇటు ఏదైతే ఉందో అటు హాస్టల్స్ కావచ్చు, పీజీ కావచ్చు, ఈ పీజీలకు సంబంధించి ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ అయితే కొన్ని నియమ నిబంధనలు పాస్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సో ఒక్కసారి మనం చూద్దాము ఏ విధంగా ఉందనేది కూడా. సో ఇంపార్టెంట్ మెసేజ్ అని చెప్పేసి ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ అని పోస్టర్ పైన ఉంది. సో డియర్ ఆల్, డ్యూ టు ద ఆన్ గోయింగ్ యుఎస్ఏ, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్, వీఆర్ కరెంట్లీ ఫేసింగ్ ఏ గ్యాస్ సిలిండర్ షార్టేజ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో దీనికి సంబంధించి ఏదైతే వార్ ఉందో, అటు అది ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి యుఎస్ఏ, ఈ మూడు స్టేట్ కంట్రీలకు సంబంధించి వార్ అనేది చాలా వరకు రసవత్తంగా కొనసాగుతున్న పరిస్థితి. సో ఆ వార్ అనేది ఎల్పిజి గ్యాస్ పైన, అంటే సిలిండర్ కావచ్చు, లేకపోతే ఏదైతే గ్యాస్ కు సంబంధించిన ఫ్యూయల్, వాటన్నిటి పైన ప్రభావం అనేది చూపిస్తుంది. సో దానికి సంబంధించి హాస్టల్ వాళ్లకు చాలా వరకు, అంటే అరుదుగా దాన్ని వాడండి, లిమిటెడ్ గా మాత్రమే గ్యాస్ ని వాడండి అని చెప్పేసి ఆ షార్టేజ్ వల్ల వాళ్ళకు కొన్ని రూల్స్ రావడం అయితే జరిగింది. సో చూద్దాము నెక్స్ట్ పాయింట్ లో. To reduce gas consumption and manage the situation, we request all hostel owners to follow the below guidelines until the situation improves. So ఏదైతే హాస్టల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, అంటే ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ కు సంబంధించి అందులో ఎవరైతే హాస్టల్స్ నడిపిస్తున్నారో అండ్ పీజీలు నడిపిస్తున్నారో వాళ్ళకి సంబంధించి, అంటే గ్యాస్ లిమిటెడ్ గానే వాడండి. ఈ వార్ కు సంబంధించి ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఆగిపోతాయో, అంటే కొంచెం పరిస్థితి అనుకూలంగా ఉండేదాకా అప్పటిదాకా గ్యాస్ లిమిటెడ్ గానే వాడండి అని చెప్పేసి అయితే స్టేట్మెంట్ పాస్ చేశారు. అండ్ మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ముఖ్యంగా ఏ ఫుడ్స్ అయితే పెట్టాలో, ఏ ఫుడ్ పెట్టకూడదు, అంటే ఏ టైంకి ఏది పెట్టాలని ఐటీ కారిడార్ హాస్టల్లో ముఖ్యంగా చాలా వరకు పెద్ద ఎత్తున లగ్జరీ హాస్టల్స్ ఉంటాయి. ఎందుకంటే అటు వర్కింగ్ ఉమెన్ ఉంటారు, మెన్ ఉంటారు, అండ్ ఓవరాల్ గా చదువుకునే పిల్లలు కూడా ఐటీకి సంబంధించి చాలా వరకు ఎక్కువ మంది ఉంటారని కూడా చెప్పాలి. సో వాళ్ళకి సంబంధించి ఏ ఫుడ్ ఎవరు ఎప్పుడు తీసుకుంటారో, ఎవరికి ఏం కావాలో, మరి ఆ హాస్టల్ కి సంబంధించి ఏ ఫుడ్ లిస్ట్ ప్రకారం అనేది కూడా ఆ హాస్టల్ సంబంధించి కూడా వాళ్ళకు తెలుసున్న సిచ్యువేషన్స్. ఎందుకంటే మండే రోజు ఇడ్లీయే పెట్టాలి, లంచ్ కి ఈ ఫుడ్ పెట్టాలి, అండ్ ఆల్సో నైట్ కి చపాతీయే పెట్టాలి. ఎందుకంటే మెనీ ఆఫ్ దెమ్ హైదరాబాద్ లో చాలా వరకు అటు నార్త్ వాళ్ళు ఉండొచ్చు, సౌత్ వాళ్ళు ఉండొచ్చు, వేరే కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతున్న వాళ్ళు కూడా చాలా ఉండొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ఏ గ్రేట్ సిటీ దట్ ఎవ్రీవన్ హ్యావ్స్ టు లీవ్ అన్నమాట. సో దానికి సంబంధించి వాళ్ళు ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు హాస్టల్స్ లో ఉంటారు. దట్ నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, ఏ ఏరియా నుంచి వచ్చినా కూడా ఇక్కడ
ఫుడ్ ఎనీ టైప్స్ అనేది కూడా అవైలబుల్ లో ఉంటుంది. సో దట్స్ ఎట్లా అంటే ఒక పూటకి సంబంధించి అంటే మార్నింగ్ టైంలో సౌత్ ఇండియన్ ఫుడ్ పెడతారు అండ్ నైట్ లో ఎక్కువ నార్త్ వాళ్ళు యూజ్ చేసేది చపాతీ మాత్రమే. ఆ చపాతీకి సంబంధించి నైట్ లో కర్రీస్ చేస్తారు అండ్ రైస్ పెడతారు అండ్ చపాతీస్ కూడా చేస్తారు అండ్ ఆల్సో సమ్ టైమ్స్ పూరి కూడా చేసే సిచ్యువేషన్స్ ఇక్కడ కొన్ని హాస్టల్స్ లో కనిపిస్తాయి. సో ఏ ఫుడ్స్ అనేది బ్యాన్ చేశారు, మరి ఏ విధంగానే బ్యాన్ చేశారు అనేది ఒకసారి చూద్దాం. సో tea and coffee may not be served temporarily and also chapati, dosa, puri and other time consuming or high oil consumption బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ విల్ బి అవాయిడెడ్. సో ముఖ్యంగా చాలా వరకు టిఫిన్స్ లో ఎక్కువ ఏదంటే మనకు పూరి ఐటమ్ అనేది చాలా వరకు ఆయిల్ అనేది కన్సంప్షన్ చేస్తుంది. సో ఆయిల్ కన్సంప్షన్ చేసిన నేపథ్యంలో గ్యాస్ అనేది ఎక్కువగా యూజ్ అవుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే గ్యాస్ యూజ్ అయితే అంటే ఫైర్ అనేది ఎక్కువగా యూజ్ అయితే ఆయిల్ అనేది ఎక్కువగా మరిగి పూరి అనేది మంచిగా ఇట్లా వంగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అవాయిడ్ చేయండి పరిస్థితులన్నీ అనుకూలంగా వచ్చేసరికి అని చెప్పేసి కూడా ఐటీ కారిడార్ హాస్టల్స్ కొన్ని స్టేట్మెంట్ పాస్ చేశారు. అండ్ ఆల్సో ఇవే కాకుండా ఇటు టిఫిన్స్ లో చూసుకున్నట్లయితే పూరి, దోశ, చపాతీ ఇవి 3 అవాయిడ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇటు స్నాక్ లాగా తీసుకునే ఐటమ్ టీ ఆర్ కాఫీ ఏదైతే ఉందో వాటికి సంబంధించి అవి కూడా అవాయిడ్ చేయండి అని చెప్పేసి అయితే వాళ్ళు అనడం అయితే జరిగింది. అండ్ depending on the situation and scarcity, some curries and extra food items may be temporarily closed and food items like rice and other basic meals will be served until the gas shortage situation improves. Self cooking facilities will be temporarily stopped. So ఏదైతే అటు ఇవన్నీ కూడా టిఫిన్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా అవన్నీ సిచ్యువేషన్స్ అనేవి అనుకూలంగా ఉండేసరికి అవన్నీ స్టాప్ చేయండి. అండ్ ఆల్సో ఏదైతే రైస్ ఇంకా కర్రీస్ వాటికి సంబంధించి మాత్రమే అవే ఎక్కువ యూజ్ చేయండి. అవి మాత్రమే హాస్టల్స్ లో రన్ అవ్వాలి, రన్ అవుతాయి అని చెప్పేసి అయితే అక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ పాస్ చేయండి. ఎందుకంటే గ్యాస్ షార్టేజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆపేసి అంటే ఫుడ్ అనేది మనకు మ్యాండేటరీ, బట్ ఇక్కడ మీల్స్ అనేవి ఖచ్చితంగా మ్యాండేటరీ కావాలి కాబట్టి మ్యాండేటరీ ఉన్న మీల్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఆల్సో ఏదైతే ఈ టిఫిన్స్ కి సంబంధించి దోశ, పూరి లాంటివి అంటే ఆయిల్ కన్సంప్షన్ ఫుడ్ అనేది తీయండి. అండ్ కొంతమంది కూడా హాస్టల్స్ లో ఉన్న వాళ్ళు సెల్ఫ్ కుకింగ్ అనేది ఎక్కువగా చేసుకుంటారు చాలా వరకు. ఎందుకంటే హాస్టల్స్ లో కొన్ని హాస్టల్స్ లో కర్రీస్ బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటారు కాబట్టి ఆ సెల్ఫ్ కుకింగ్ ని కంప్లీట్ గా ఏదైతే వార్క్ సంబంధించి అంటే అనుకూల పరిస్థితి ఇంప్రూవ్ మనకు ఏదైతే సరఫరా అనేది కరెక్ట్ గా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే సెల్ఫ్ కుకింగ్ అనేది స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఐటీ కారిడార్ అసోసియేషన్ ఒక ప్రకటన చేయడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ రూల్స్ అన్నిటిని కూడా ఈ గ్యాస్ కు సంబంధించి ఇలా పెట్టడం అయితే వాళ్ళు జరిగింది. ఈ పోస్టర్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి అని చెప్పింది. సో వి రిక్వెస్ట్ ఆల్ హాస్టల్ ఓనర్స్ టు ఇంప్లిమెంట్ alternate cooking methods and kindly inform guests about the situations. Thank you for your cooperation, IT Corridor Hostel Association. సో చాలా వరకు ఇలాంటివి ఈ గ్యాస్ ఎఫెక్ట్ అనేది చాలా వరకు ఇలా హాస్టల్స్ పైన పడడం, హోటల్స్ పైన పడడం చాలా వరకు హోటల్స్ లో ముఖ్యంగా వాళ్ళ బిజినెస్ దెబ్బతిని ఉండొచ్చు. అండ్ ఇటు హాస్టల్స్ లో చాలా వరకు ఒక పూట తిని మరొక పూట తినకుండా ఉండే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. అలాంటి సమయంలో ఇలాంటి ఎల్పిజి సిచ్యువేషన్ ఇలా గ్యాస్ షార్టేజ్ రావడం చాలా వరకు బాధాకరం అనే చెప్పొచ్చు. ఎందుకంటే వేరే ఊరు నుంచి వచ్చి పల్లె ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు, వర్కింగ్ పీపుల్ కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున బాధాకరం అని కూడా చెప్పాలి. ఎందుకంటే గ్యాస్ షార్టేజ్ అనేది మనము వాటర్ ఫుడ్ లేకపోతే అస్సలే ఉండలేము. అలాంటిది ఈ రోజు మీల్స్ మాత్రమే తిని అంటే ఇక్కడ ఒక చిన్న ఏంటంటే లాస్ట్ ఎవరైతే మన పెద్దలు ఉన్నారో అంటే లాస్ట్ కాలం ఏదంటే దాన్ని ఏమంటారో గతంలో అంటే మనం పుట్టామో లేదప్పుడు కూడా తెలియదు 90s లో అని చెప్పాలి. 90s లో చాలా వరకు అందరూ కట్టెల పొయ్యి యూజ్ చేసేవాళ్ళు. సో ఆ కట్టెల పొయ్యిని ఈ రోజు కూడా యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఎదురవుతున్నాయి సిటీలో అని కూడా చెప్పాల్సిన సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే విలేజెస్ లో చాలా వరకు ఇప్పటికీ మనం కట్టెల పొయ్యి చూస్తుంటాము. అలాంటిది ఇప్పుడు సిటీలో కూడా వస్తుందనంటే అసలు ట్రెండ్ మారిపోతుందా, ట్రెండ్ అనేది సెట్ చేస్తుందా ఈ వార్ అనేది కూడా చాలా వరకు అర్థం కాని ఫెనోమెనా అని చెప్పొచ్చు. మరి షార్టేజ్ గ్యాస్ షార్టేజ్ అనేది మీకు కూడా ప్రభావం చూపిస్తుంది అనేది కూడా హిట్ టీవీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరో ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ ముందున్నప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.